బుధవారం ఈరోజు వెనుక ఎంత సైన్స్ ఉందో తెలుసా? విజయం సాధించడానికి ఈ రోజుని ఎలా వాడుకోవాలో దాని వెనుకున్న లాజిక్ ఏంటో మనం ఈరోజు వివరంగా చూద్దాం. చూడండి, మనలో చాలా మందికి బిజినెస్లో ఒక్కొక్కసారి ఏం చేయాలో పాలుపోదు కదా, లేదా పిల్లలు ఎంత చదివినా మర్చిపోతూ ఉంటారు. ఇవన్నీ మనకు తెలిసిన సమస్యలే. అయితే ఈ సమస్యలన్నింటికీ సమాధానం ఎక్కడో లేదు, మన వారంలో మధ్యలో వచ్చే బుధవారంలోనే దాగి ఉంది. అవును, మీరు విన్నది నిజమే. ఆ రోజుకి ఓ స్పెషల్ పవరుంది. ఆ శక్తిని ఎలా వాడుకోవాలో తెలుసుకుందాం రండి. సరే, అసలు విషయంలోకి వచ్చేద్దాం. ఫస్ట్ సెక్షన్, బుధుడు మేధస్సుకు అధిపతి. సింపుల్గా చెప్పాలంటే మన నర్వస్ సిస్టమ్ను కంట్రోల్ చేసే ఒక కాస్మిక్ పవర్ అన్నమాట. అసలు బుధవారానికి మన బ్రెయిన్కి మధ్య ఉన్న కనెక్షన్ ఏంటో అర్థం చేసుకోవాలంటే ఇది చాలా ముఖ్యం. వేద జ్యోతిష్యం ప్రకారం ఈ బుధగ్రహం, అదేనండి బుధుడు, మన తెలివితేటల్ని, మన మాట తీరుని, ఇంకా బిజినెస్ డీల్స్ని కూడా శాసిస్తాడు. అంటే డైరెక్ట్గా మన బ్రెయిన్, నర్వస్ సిస్టమ్ ఎలా పనిచేస్తాయో కంట్రోల్ చేస్తాడు. ఇప్పుడిక్కడ చూడండి, తేడా ఎంత క్లియర్గా ఉందో. ఒకవేళ జాతకంలో బుధుడు బలంగా ఉన్నాడనుకోండి, వాళ్ల తెలివితేటలు భలే షార్ప్గా ఉంటాయి, బిజినెస్లో కూడా దూసుకుపోతారు, మాటకారితనం కూడా అద్భుతంగా ఉంటుంది. అదే బుధుడు వీక్గా ఉంటే సరిగ్గా దానికి రివర్స్, మతిమరుపు, వ్యాపారంలో లాస్, మాట్లాడిన మాట వల్లే గొడవలు. చూసారా ప్రభావం ఎంత స్పష్టంగా ఉందో? అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే బుధగ్రహానికి ఆకుపచ్చ రంగుకి లింకుంది. ఇక బుధవారానికి అధిపతి ఎవరంటే అడ్డంకులను తొలగించే మన వినాయకుడు. ఈ కనెక్షన్ మనల్నిప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్కి తీసుకెళ్తుంది. రైట్, నెక్స్ట్ సెక్షన్ ఇదేంటంటే గరిక రహస్యం. ఏంటి గరికలో అంత రహస్యం ఉంది అనుకుంటున్నారా? ఉంది. ఇది కేవలం గడ్డి కాదు, ఒక ఆయుర్వేద పవర్ హౌస్. దానికొక సింబాలిక్ మీనింగ్ కూడా ఉంది. అసలు ఈ పూజలో మెయిన్ ఎలిమెంట్ ఇదే. దీని వెనుక సైంటిఫిక్, ఫిలసాఫికల్ కారణాలు కూడా ఉన్నాయి. గరికలో 2 స్పెషాలిటీలున్నాయన్నమాట. ఒకటి, ఆయుర్వేదం ప్రకారం చూస్తే మన బాడీలో, బ్రెయిన్లో ఉండే ఎక్స్ట్రా హీట్ని ఇది తగ్గిస్తుంది. అంటే మనసును కూల్గా, ప్రశాంతంగా ఉంచుతుంది. ఇక రెండోది సింబలిజం. గరికను చూడండి, దాన్ని మనం ఎంత తొక్కేసినా సరే మళ్లీ మొలుస్తుంది. ఇది దేనికి సంకేతం? ఎదుగుదల ఆగదు అనేదానికి, రెసిలియన్స్కి. మరి ఈ పూజ ఎలా చేయాలి? చాలా అంటే చాలా సింపుల్. బుధవారం పొద్దున్నే ఒక 21 గరిక పోచలు తీసుకోండి. ఒకవేళ 21 దొరకపోతే 3, 5 లేదా 7 అయినా పర్వాలేదు. వాటిని తీసుకుని గణేశుడి విగ్రహం తలమీద పెట్టండి. పెడుతున్నప్పుడు ఓం గం గణపతయే నమః అని మనసులో అనుకోండి. అంతే. సరే, ఇప్పటిదాకా తెలివితేటల గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు సంపద వైపు వెళ్దాం. ఇక్కడే మనకు విష్ణువు అలాగే ఎథికల్ బిజినెస్ అనే కాన్సెప్ట్ వస్తుంది. బుధవారం ఇచ్చే బెనిఫిట్స్ని మన ఫినాన్షియల్ సక్సెస్కి ఎలా మలుచుకోవాలో చూద్దాం. బుధవారం రోజున వినాయకుడితో పాటు మహావిష్ణువుని కూడా పూజిస్తారు. ఎందుకంటే ఆయనే వ్యాపారానికి, ధర్మబద్ధమైన సంపదకు అధిపతి. అంటే చూడండి, గణేశుడు మన తెలివికి ఉన్న అడ్డంకుల్ని తొలగిస్తే విష్ణువు మన బిజినెస్కి ఉన్న అడ్డంకుల్ని తొలగిస్తాడనమాట. ఇంకా విష్ణువు అనుగ్రహం మనకు కావాలంటే బుధవారం రోజు గ్రీన్ కలర్ బట్టలు వేసుకోవచ్చు. అలాగే విష్ణు సహస్రనామం వినడం లేదా చదవడం కూడా చాలా మంచిది. ఇలా చేయడం వల్ల మన జాబ్ లేదా బిజినెస్లో ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుందని నమ్ముతారు. ఓకే, ఇప్పుడుదాకా మనం ఎందుకు అనే దాని గురించి చూసాం. ఇప్పుడు దీని ప్రాక్టికల్గా ఎలా అప్లై చేయాలో చూద్దాం. బుధవారం అంటేనే మాటలు మరియు సంపద. సో ఈరోజు మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, కొన్ని రూల్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. బుధుడు మన మాటకి అధిపతి కదా, అందుకే ఆ రోజు మాట చాలా జాగ్రత్తగా వాడాలి. కఠినంగా మాట్లాడటం, అబద్ధాలు చెప్పడం లాంటివి అస్సలు చేయకూడదు. ఎందుకంటే ఒక్క తప్పుడు మాట చాలు మన రిలేషన్స్ని, బిజినెస్ని రెండింటినీ పాడు చేయడానికి. ఇక డబ్బు విషయానికొస్తే బుధవారం రోజు ఫైనాన్షియల్ అగ్రిమెంట్స్ చేసుకోవడానికి చాలా మంచి రోజంటారు. ముఖ్యమైన డాక్యుమెంట్స్ మీద సైన్ చేయడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. అయితే ఒక్క విషయం, ఏ డీల్ అయినా సరే చాలా తెలివిగా, క్లారిటీతో చెయ్యాలి. అదే ముఖ్యం. సో ఫైనల్గా మనం ఈ విశ్లేషణ నుంచి తీసుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఇదే. మేధస్సును పెంచుకోండి, విఘ్నాలను జయించండి. బుధవారం పూజల వెనక ఉన్న అస్సలు లాజిక్ ఇదే. మన బ్రెయిన్ పవర్ పెరిగినప్పుడు మన ముందున్న అడ్డంకులు అవే సైడ్ ఇచ్చేస్తాయి. ఆలోచించండి,
ఈ చిన్న మార్పు మన జీవితాన్ని ఎంతగా మార్చగలదో